అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎందుకని అభ్యర్థులు కావాలను అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి? వెనకడుగేస్తున్నారు. ఇప్పటికైతే కేవలం 4 మాత్రమే అనౌన్స్ చేశారు. మిగతా 13 స్థానాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలా కాలం తర్వాత పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ పాలిటిక్స్ అనేవి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 90 రోజులు అవుతుందా? ఆల్మోస్ట్ 90 రోజులు అవుతుంది. వీళ్ళు అనుకున్న 100 రోజుల టార్గెట్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీలు ఎక్కడున్నాయి అసలు? ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం అంతటా, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో దూకుడు మీద వెళ్తుందని చెప్పొచ్చు. అంటే జాతీయ స్థాయిలో వాళ్ళు మన దాదాపు 3 ఒక వంతు సీట్లు 125 సీట్లు ప్రకటించిన 195 సీట్లు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా తెలంగాణలో కూడా 8 సీట్లను వాళ్ళు డిక్లేర్ చేసినారు. దాంట్లో ఏవైతే కాంప్లికేటెడ్ అనుకున్నామో అటువంటి మల్కాజ్గిరి లాంటిది కూడా ప్రకటించి ఒక ఇండికేషన్ ఇచ్చారు. మోడీ, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగదు. ఎందుకంటే అప్పటికే ఈటెల రాజేందర్ గారు కొంత సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నాకు ఇక్కడే గౌరవం ఉండే, అక్కడ గౌరవం లేకుండే, ఇక్కడ ఇది ఉండే, అక్కడ అది ఉండే అని. సో ఎందుకో బీజేపీకి ఈటెల రాజేందర్ గారి పట్ల ఒక గురి, ఆ గురి ఉంది అనే సంగతి ప్రపంచానికి తెలియాలంటే ముందు మనం మల్కాజ్గిరి క్లియర్ చేయాలా. ఎందుకంటే అక్కడ చాలా బలమైనటువంటి జాతీయ బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. మురళీధరరావు లాంటి వాళ్ళు. మురళీధరరావు గారు దాదాపు 40 ఏళ్ళ నుంచి పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి పరిస్థితులలో బీజేపీ ఎటువైపు ఉంటుంది అనేది ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం కొత్త వాళ్ళ, పాత వాళ్ళ అనే సంబంధం లేకుండా నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు మేము ఎటువంటి అన్యాయం చేయము అనేటువంటి పద్ధతిలో ఒక 3 సీట్లను ఆ రోజు ప్రకటించారు. 3 అటువంటి సీట్లు. మిగతా 3 సీట్లు వాళ్ళ ఇప్పటి వరకు ఉన్న ఎంపీలు సిట్టింగ్లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజే చేరినటువంటి బీబీ పాటిల్కి నిన్న చేరినాడు, ఆయనకి వాళ్ళ సీట్ ఇచ్చినారు. 24 గంటల లోపే ఆయన సీట్ డిక్లేర్ చేసినారు. బీబీ పాటిల్కి ఎటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి సంఘ పరివారతో లేదా మిగతా వాళ్ళతో ఉన్న సంబంధం ఏం లేదు. అట్లాగే పి రాములు గారు నాగర్ కర్నూలులో చేరిన 2వ రోజు ఆయన కొడుకు సీట్ డిక్లేర్ చేసినారు. అంటే ఈ 3 సీట్లతోటి ఏమి ఇండికేట్ అవుతున్నది అని అంటే, ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళను మేము నిలబెడతాము, వాళ్ళకి ఎటువంటి నమ్మక ఘాతుకం కలిగించేటువంటి అవకాశం లేదు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతామనేటువంటి ఇండికేషన్ ఇచ్చినారు. 2వది బీసీలకు, మాదిగలకు కూడా ఒక స్పెషల్ ఇండికేషన్ ఇచ్చినారు. రాములు గారు చేరేటప్పుడు చెప్పినటువంటి మాట, మాదిగల కుల విభజనకి, ఉపకులాల విభజన, మాలా మాదిగ విభజనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి మేము చేరుతున్నామని చెప్పారు. ఆ ఓట్లు చాలా ఎక్కువ నగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. అందులో గతంలో మందకృష్ణకు కూడా ఇచ్చినటువంటి ఒక మాట, ఆ హామీ దాన్ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఆయనతోటి చెప్పించారు. అట్లాగే బీసీలకు సంబంధించినంత వరకు కూడా ఈటెల రాజేందర్కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినట్టు లెక్క. అంటే ఎందుకంటే ఆయన 2 సీట్లలో ఓడిపోయినాడు. చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. అసలు అక్కడ ఎవరు పట్టించుకోరని అనుకున్నారు. బండి సంజయ్కి ఆయనకి వైరం నడుస్తుందని అనేటువంటి ఒక ఇది వినబడింది. అదే కాకుండా మురళీధరరావు గారికి ఆయనకి మధ్యలో కూడా ఈ సీటు విషయంలో వివాదం అనేది వచ్చింది. అయినప్పటికీ ఆయన ముందుగా డిక్లేర్ చేసి బీసీలో కూడా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా బూర నరసయ్య గారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ సీట్లు వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళలో సిట్టింగ్లు మినహా మిగతా అన్ని ఒక సామాజిక న్యాయ ధోరణితోటి, పాపులారిటీతోటి, అదేవిధంగా ఆ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి గుణగణాలతోటి లేదా బ్యాక్గ్రౌండ్ తోటి, గుణగణం అంటే గుణగణాల గురించి మనం చెప్పలేము, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మా ఫాలోయింగ్ తోటి వీళ్ళు వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. బీజేపీ విపరీతమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం. వీళ్ళు అనౌన్స్ చేయడమే కాకుండా ఒక 2 రోజుల్లోనే నరేంద్ర మోడీ గారు వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి 2 మీటింగ్లు అటెండ్ చేసి పోయినాడు. అది కూడా అధికారిక కార్యక్రమం అని చెప్తూనే కూడా ప్రచారం చేసుకుంటూ, అది ఒకవైపు అధికార కార్యక్రమం చేసుకుంటూనే దానికి ధీటుగా ప్రచారం చేసుకొని ఇవాళ ప్రచారంలో కూడా మళ్ళీ అధికారిక కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని అంశాలని లేవనెత్తేటువంటి విధంగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఒక ఊపు తీసుకురావడానికి, ఒక సింక్రనైజ్ చేయడానికి. మీరు ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చూస్తుంటే అసలు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు.
తెలుగులో మాట్లాడుతున్నాడు. మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా పూర్తి అవుతుందనే గ్యారంటీ అని చెప్తున్నాడు. నా లేదా కుటుంబం అంటున్నాడు. నా కుటుంబం అంటున్నాడు. నా కుటుంబం లేదని తిడుతున్నారు. అంటే చాలా సెంటిమెంట్స్ కూడా ఉపయోగిస్తున్నారు. వీళ్ళదేమో కుటుంబమే వీళ్ళ రాజకీయము, నాకు కుటుంబం లేదని తిడుతున్నారు, మీరందరూ నా కుటుంబమే, 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్తారు. ఇది ఒక రకంగా జనానికి దగ్గర అవ్వడానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే మీరు బీఆర్ఎస్ గురించి అడిగారు. బీఆర్ఎస్ ఎందుకో వాళ్ళు ముందు మొత్తం డిస్మెంటిల్ చేసుకొని మళ్ళీ కొత్త రూపంలోకి వద్దామని అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ కానీ, వాళ్ళ ధోరణి కానీ, వాళ్ళ వైఖరి కానీ చాలా ఉదాసీనతతో కూడుకొని ఉంది, నిరుత్సాహంతో కూడుకొని ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారు, హరీష్ గారు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి ధోరణిలో పార్టీ నడవడం లేదు. పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు కూడా మనం గమనించినట్టయితే క్యాండిడేట్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరు అసలు ఎందుకు వెతుక్కునే పరిస్థితి దాకా తీసుకొచ్చుకున్నారు? ఎందుకు ఆరూరు రమేష్ ఓడిపోయిన వెంటనే ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, రమేష్ నువ్వు దిగులు పడద్దు, నువ్వు తిరుగు, నువ్వు ఉండు, నువ్వే మా క్యాండిడేట్ అని అంటే, ఇప్పుడు ఆరూరు రమేష్ బీజేపీకి పోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. రాజే విషయంలో అయినా అదే పొరపాటు చేసినారు, రమేష్ విషయంలోనైనా అదే పొరపాటు చేసినారు. చివరికి అక్కడ క్యాండిడేట్స్ దిక్కు లేకుండా చేసుకునేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్, కొన్ని కాన్స్టిట్యున్సీస్ పేర్లు చెప్తే బాగుండదు, కానీ అక్కడ క్యాండిడేట్స్ని ఎవరిని పెడుతున్నారు మీరు? ఎట్లా పోటీ పెడుతున్నారు? అసలు మీకు పోటీ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటి అనుమానం రాజకీయ విశ్లేషకులకి, పాత్రికేయులకు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికి ప్రకటించిన వాటిలో ఒక వినోద్రావు గారు వినోద్ మినహాయింపు ఎందుకని అంటున్నామంటే, వినోద్ గారు గత 1 year నుంచి 2 years నుంచి, లేదా ఓడిపోయినా సరే ఆయన కరీంనగర్లో ఉంటున్నారు, అక్కడి నుంచి తిరుగుతున్నారు. ఒక 1-2 years నుంచి అయితే పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. డెఫినెట్గా అక్కడ ధీట్ అయినటువంటి అభ్యర్థి. ఎందుకంటే సంజయ్ ఉన్నాడు కాబట్టి అంతకంటే పెద్ద అభ్యర్థి మనకు కరీంనగర్లో వాళ్ళకు దొరికేటువంటి అవకాశం లేదు. కానీ పెద్దపల్లిలో ఎవరిని పెట్టారండి? అంటే మనమే చెప్తుంటాం కదా, ఒక చోట చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లదని. చాలాసార్లు మీరే చెప్పారు కదా, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని. ధర్మపురిలో చెల్లని రూపాయిని తీసుకొచ్చి మీరు పెద్దపల్లిలో ఎట్లా పెడతారు? అంటే మీరు పెద్దపల్లిలో మీకు ఒక వేరే క్యాండిడేట్స్ దొరకలేదా? అదే వదిలేయండి. మీరు మహబాద్ పరిస్థితి, అసలు ఖమ్మం ఇంకా దారుణం. ఇవాళ అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. ఖమ్మంలో నేను రాను మొర్రో అని అంటే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు మీరు? ఎందుకు వజ్రాజు రవిచంద్ర లాంటి వాళ్ళని ఎందుకు ప్రయోగం చేయలేదు? బీసీని ఇది అందరు ఖమ్మంలో చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? లేదు మీ ఖమ్మంలో ఉన్న ఇంకా మిగతా సామాజిక వర్గాల్లో ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకని అంటే మీ పార్టీలో చేరినటువంటి ఒక ఎస్సీనో ఒక బీసీనో మీరు ఎందుకు వాళ్ళని అక్కడ ఉపయోగించట్లేదు? ఇదొకటి. అసలు ఏ క్యాలిక్యులేషన్స్ తోటి మీరు టికెట్లు అనౌన్స్ చేశారు? నిజానికి మొత్తం ఎన్నికలకు సంబంధించిన ఊహ కూడా లేకముందే రంజిత్ రెడ్డి మా అభ్యర్థి అని మొట్టమొదటి అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి సంకేతం కాదు, ప్రకటించేసి వర్క్ చేసుకోమన్నారు. అది పత్రికల్లో వచ్చింది. ఆయన కూడా వర్క్ చేసుకున్నాడు. ఆయన మా ఎంపీ కూడా వర్క్ చేసుకుంటూ పోతున్నట్టు అంటే ఆయన సడన్గా ఎందుకు వెనక్కిపోయినాడు? ఎవరు మాట్లాడారు ఆయనతోటి? మీరు ఎందుకు ఇంకా ముడుచుకొని ఉంటున్నారు? ఎందుకు రీచ్ అవుట్ అవుతలేరు? ఎందుకు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు? ఎందుకు వాళ్ళతో చర్చించడం లేదు? అంటే ఒక ఉదాసీన వైఖరిలోంచి ఇంకా ఎందుకు బయటపడలేదు చెప్తున్నారు బీఆర్ఎస్. నిజంగా వాస్తవం వాళ్ళు చెప్పేది. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బలమైనటువంటి పార్టీ. ఎన్నికల క్షేత్రంలో బలహీనపడిపోవచ్చు. ఇప్పుడు పోతున్నటువంటి వాళ్ళు కూడా పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పోతున్నారు. వాళ్ళ పదవులో లేదా పైసలో కాపాడుకోవడానికి. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి అందరికీ. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాపారాలు. రవిచంద్రకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడవాలా, ఆయన గ్రనైట్ నడవాలా, ఇవన్నీ నడవాలని అంటే మరి మంచిగా ఉండాలా? లేదా నామనాగేశ్వరరావు వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి. వ్యాపారాలు కూడా గవర్నమెంట్ తోటి మంచిగా ఉంటేనే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆయననే చూస్ చేస్తున్నారు మళ్ళీ. అట్లాగే రంజిత్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఆయన కోళ్ళ ఫారాలు మిగతా ఇటువంటి వ్యాపారాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఎందుకు భయపడుతున్నాడు రంజిత్ రెడ్డి గారు? అసలు ఎందుకు మీరు ప్రకటించినారు ముందుగా? ఎందుకని మీరు సవితాయేంద్రారెడ్డి గారి అబ్బాయిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోయినారు? కార్తిక్ రెడ్డి, అదే కార్తిక్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు కదా, 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు కదా మిమ్మల్ని. ఆయన ఎమ్మెల్యే చేసి సవితని ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఎందుకు మీరు అక్కడ ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి గారిని కానీ, లేదా లక్ష్మారెడ్డిని, మన సునీత మహేందర్ రెడ్డిని కానీ వీళ్ళతోటి ఎందుకు కూర్చొని హడావిడిగా 3 రోజులకు మంత్రిని ఇచ్చినారు భయపడి? అంటే మీ బలహీనత ఏమిటో మహేందర్ రెడ్డికి అర్థమవుతోంది.
మీరు భయపడి రేవంత్ రెడ్డిని ఓడించాలని అంటే మహేందర్ రెడ్డి సహకరించలేదు కాబట్టి, సహకరించలేదని చూపించాలి కాబట్టి మీరు ఆయనకు హడావిడిగా నెల రోజులలో మంత్రిని చేసినారు. అసలు ఎంత నిర్దాక్షిణ్యమైన పద్ధతిలో పార్టీని ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఎందుకో వాళ్ళ స్వయంకృతాపరాధం కనబడుతుంది ప్రతి దాంట్లో కూడా. ఎన్నికలు అంటే ఓకే జరిగిపోతాయి, సరే దానిలో పెద్దగా మెజారిటీ వచ్చింది కూడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్కి ఇప్పటికి కూడా ఆదరణ ఉంది. మీరు కేవలము 3 ఏళ్లలో పడగొడతాము, నెల రోజుల్లో పడగొడతాము, వీళ్ళు 1 year కూడా ఉండరు, ఇట్లాంటివి కాదు మనం చేయాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సింది అది కాదు. మీరు ఎట్లా ఒక ప్రత్యామ్నాయంగా నిలబెడతారు, పడగొట్టడం కోసం కాదు, నిలబెట్టడం కోసం, నిలబడడం కోసం ఆలోచించండి అని చెప్తారు. పడగొట్టడం కోసం తర్వాత ఆలోచించవచ్చు. రెండోది, మీరు నిలబడకపోతే వాడు పడిపోయినా కూడా మళ్ళీ మీరు నిలబడేటువంటి నిలదొక్కునే అవకాశం ఉండదు. అవతల వాళ్ళు పడిపోయినా కూడా వాళ్ళు పడిపోయినా మళ్ళీ మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు గట్టిగా ఉండాలి కదా. ఆ ప్రయత్నం చేయడంలో